ఒడిశా భువనేశ్వర్ చంద్రశేఖర్పూర్లో జరిగిన ఈస్ట్ కోస్ట్ రైల్వే సమావేశంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొని విజయనగరం జిల్లాకు సంబంధించిన రైల్వే సమస్యలను ప్రస్తావించారు. విజయనగరం రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లు ఆగడం లేదని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే ఆయా రైళ్లు ఆగేలా ప్రతిపాదనలు ఇచ్చామని తెలిపారు. జిల్లాకు సంబంధించిన పలు రకాల రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాలు, రైల్వే ప్లాట్ఫామ్ అభివృద్ధి పనులు, రైల్వే ట్రాక్ నిర్మాణాలు, స్టేషన్లో డ్రింకింగ్ వాటర్, పరిశుభ్రత, ఆహార పదార్థాల నాణ్యత, విశ్రాంతి గదులు, మెయింటెనెన్స్, శానిటైజేషన్ తదితర విషయాలపై చర్చించారని తెలియజేశారు. మన భువనేశ్వర్లో రైల్వే సమస్యల మీద రైల్వే జీఎంతో అధికారులతో ఒక సమీక్ష సమావేశం జరగడం జరిగింది. ఆ సమీక్ష సమావేశంలో మన విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న విజయనగరం రైల్వే స్టేషన్, అలాగే బొబ్బిలి కానీ, ఎడ్బెట్ నగరం ప్రాంతం కానీ, అలాగే రూరల్ ఏరియాలో ఉన్న రైల్వే స్టేషన్ మీద పలు సమస్యలపైన విషయాలు చర్చించడం జరిగింది. ఏడాదిలో పెండింగ్ ఉన్న మనకి ఏవైతే ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ కానీ, అండర్ బ్రిడ్జెస్ కానీ ఏవైతే మనకి పెండింగ్ ఉన్నాయో, నిర్మాణం అయిన తర్వాత కూడా సమస్యలు ఏమున్నాయో అవన్నీ కూడా ప్రస్తావన చేయడం జరిగింది. చిపురుపల్లి మనకు ఏదైతే బ్రిడ్జెస్ వర్క్ అండర్ పెండింగ్ ఉందో దాన్ని కూడా ఇమ్మీడియట్ కంప్లీట్ చేయమని అడగడం జరిగింది. ఇమ్మీడియట్గా వారందరూ కూడా రియాక్ట్ అయ్యి త్వరలోనే మేము అది జాతీయ అంకితం చేస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అలాగే అండర్ బ్రిడ్జెస్ సంబంధించి ఏవైతే కొన్ని వర్షాల వల్ల వాటర్ అంతా కూడా నిల్వ అయిపోతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి చెప్పడంతో ఇమ్మీడియట్లీగా ఆర్ఎం గారు జీఎం గారు స్పందించి డైరమ్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది.